ఎవరికే కొత్త మొబైల్? నా ఆఫీస్కి ఆర్డర్ పెట్టావేంటి? నాకే. అదేంటి మొన్నే కదా కొత్త మొబైల్ కొన్నావు? కొన్నావులే, తొక్కలో ఫోన్ మాట్లాడితే హ్యాంగ్ అవుతుంది. అరే హ్యాంగ్ అయితే సర్వీస్ సెంటర్లో ఇస్తే సరిపోతుంది కదే, దానికి పోయి కొత్త మొబైల్ కొన్నావేంటి? అయినా నా మడితో నేను కొనుక్కుంటే నీకేంటి? అదేంటి నీది నాది అని విడదీసి మాట్లాడతావేంటి నువ్వు? లేక నాది కూడా నీదేనా? మనది అనుకుంటే మంచిది. అయితే నువ్వు అలాగే అనుకో. అంటే నువ్వు అనుకోవా? అదేగా అర్థం, స్పెసిఫిక్ గా చెప్పాలా? అంత క్లారిటీ ఉన్నదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదేనా నీ ఫీలింగ్? ఇవన్నీ వెంట పడినప్పుడు లేదా? నేనా? నేనా? అయినా నిన్ను కదే, నిన్ను నాకు అంటగట్టేట్టు చూడు. నువ్వు అమాయకురాలని ఆడాలి. నువ్వు పెద్ద ముదురు పుంజవే, ఆ సంగతి తెలియదు. మధ్యలో వాడించేశాడు. మారిపోయింది నువ్వు. ప్రేమించినప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా. నేను మారాను, నువ్వు మారావు తెలుస్తానే ఉంది. తెలియడానికి ఏం లేదు, నువ్వు మాట్లాడి మాటలే చెప్తాడు. నువ్వు చేసే చేష్టలు అర్థం కావట్లేదా? నీకు మాలి ఛే! కోపంలో ఫోన్ పగలగొట్టేసి. ఫోన్ పగలగొట్టేసావా? ఏదో ఆవేశంలో పగలగొట్టేసి. అంతేలే, మగాలన్న తర్వాత ఆవేశపడటం తప్ప ఏం చేయగలం? నా పిల్లం కూడా అంతే. పెళ్లి కాకముందు ఆ ఎర్ర బట్టను పచ్చ బట్టను, పెళ్ళి ఏం చూసావు? అదేదో ఆండ్రాయిడ్ ఫోన్ అంట, నాకు పెద్ద టచ్ లేదు. అదేదో ఇటు పట్టుకుని రోజు ఉదయం సాయంత్రం తోముతూనే ఉంటుంది. ఏముంటుంది అర్థం కాదయ్యా. ఇంతకీ తర్వాత ఏం జరిగింది? తర్వాత వెంటనే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఏదో కోపంలో అన్నాను. అలా అంటావని నా శాలరీతో కొన్నా. అది కాదు, ఒక ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు కొండమన్న ఫ్రస్ట్రేషన్లో తిట్టేశాను. సారీ. నేను కూడా సారీ. ఓకే, సిగ్గు లేకుండా తిన్నా. కుక్కనోటికి పోయి చక్కదనం మొంగొట్టుకోవడం అంటే ఇదే. అయినా ఇప్పుడు బాధపడే లాభం, చూసుకో ముందు ఉండాలి. వంట నేను చేశాను కదా, అంట్లో నువ్వే తోమాలి. తోమేస్తావులే నా బుజ్జి కొదు. నువ్వు తోమేవా? అంటే మీరు తోమారా సార్? నేను తోముతాను. ఐఎమ్ పోలీస్ ఆఫీసర్. నేను అవును అటువంటి అన్ని. అదేలేండి, అర్థమైంది. వరమ గారు ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు సార్. రేయ్, ఎప్పుడు వర్కేనా? రేయ్, ఆకలిస్తుందిరా. అదేంటి వరమ గారు, ఇప్పుడే కదా తిన్నారు, మళ్ళీ ఆకలేంటి? ఇది ఇంకో రోజు సార్. ఓహో, ఇంకో రోజా? అవును సార్, మీరు మధ్యలో దొరకండి, చెప్పేది వినండి. లిఫ్ట్ అడిగి నీకు లూజ్ అయిపోయానురా. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి వండుకో ప్లీజ్. ఎలా పోరా. పెళ్లికి ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు దూరి మరీ వండి పెట్టేవాడివి. ఇప్పుడు అర్థమవుతుంది, పెళ్లి అక్క మారిపోయావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోరా. పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. అసలు వీడుకోదు వాడు. వీడిని అంటకట్టాడు చూడు. ఫోన్ ఎత్తరా, నీ సంగతి చెప్తా. హలో, అసలు నువ్వు ఎలాంటి వాడిని అంటకట్టావు తెలుసా? ఒక్కసారి కూడా వండి పెట్టట్లేదు. పెళ్లి కాకముందు తెగ వెంట పడ్డాడు. ఏది కాదో అసలు నిన్ను అనాలి, మాట్లాడుకో. ఛే! రోజు వండి పెడితే తింటావా? ఒక్కరోజు చేయమంటే ఫోజు. అయినా ఈరోజు మనుషులు మారిన వాళ్ళు రేపు మనసులు కూడా మారవని గ్యారంటీ ఏంటి? ఇస్తానే, గ్యారంటీ ఇస్తా. వారంటీ కూడా ఏమన్నా? ఇస్తావులే, అది తక్కువలో గ్యారంటీ. సౌండ్ చేయకుండా పనిచేస్తే మంచిది. సౌండ్ లేకుండా పంచాలంట. నేను వండి పెడుతుంటే బాగా దొబ్బి తిని అరక్కు నా మీద అరుస్తున్నాడు. ఒకరోజు వండటం మానేస్తే అప్పుడు తెలుస్తుంది వీడికి. నీకే చెప్పేది, సౌండ్ రాకూడదు. అంటే మాట్లాడే హక్కు లేదా? నేనేమైనా బానిసనా? అయితే నువ్వు వండుకో. ఆకులు అట్టుపండి గడి నా కరంబడి పెళ్లి చేస్తున్నాడు నిన్ను. నాది సేమ్ ఫీలింగ్. ఈ దిక్కుమాల పట్టిప్పుడే రావాలి నా కర్మకి. ఇప్పుడు కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి. నేను ప్యారడైస్ నుంచి ఆర్డర్ చేస్తా. ఏం తిందాం? బిర్యానీ. హలో ప్యారడైస్, బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్నా.
నువ్వు కూడా సౌండ్ తగ్గిస్తే మంచిది. ఆడు సౌండ్ తగ్గించాడు కానీ తల పగిలిపోతుంది. ఈలోపు సాంగ్స్ అన్నా విందాం. ఆకలి దంచేస్తుంది, త్వరగా వస్తే బాగుండు. ఏ బెల్లు మోగుతుంది, ఎవరో చూడు. నిన్నేనే, ఎవరో బెల్లు కొడుతున్నారు చూడు అక్కడ. దీనికి పట్టుండే కొవ్వు అంతా ఇంత కదా, కొవ్వుబట్టి లబ్బ కొట్టుకుంటుంది. ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారు సార్. పే చేయాలా? లేదు సార్, చేసి సార్. ఓకే, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. దీనికి వండడానికి ఒళ్ళు బద్ధకం. ఏయ్, ఫుడ్ వచ్చిందిరా, భోజనం చేద్దాం. సరే, సారీ చెప్పానుగా, రా భోజనం చేద్దాం. సరే, నాకేంటి, నువ్వు రాకపోతే నేను తినేస్తాను. ఎవరిని బెదిరిస్తావు? అబ్బా, మంచి ఆకలి మీద ఉన్నాను, టైంకి వచ్చాను. ప్లేట్ లాక్కుంటా వింటారు దరిద్రంగా. పక్క బాత్రూమ్ నుంచి వచ్చిన సబ్బుని మొహం కడుకున్న పింజారు వెదవా. దరిద్రుడా. అబ్బా, ఆకలి దంచేస్తుంది. కర్మకు దొరికారా మీరిద్దరు నాకు. అయినా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటున్నావు ఏంటారు నువ్వు? తిను. ఏంటి ఇంకా రాలేదు? నేను ఆర్డర్ చేసిన బిర్యానీ సిగ్గు లేకుండా ఎలా తిన్నావు? ఏయ్, నేను పిలిచాను, నువ్వే రాలేదు, దాన్ని నన్నేం చేయమంటావు? ఆ తిన్నా ఏంటి ఇప్పుడు? పక్క సూపర్. కొంచెం ఆకలేస్తుంది. ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఒకటి ఉంది, అక్కడ దింపామంటే ఫుల్గా ఎక్కిద్దాం. మనం డబ్బులు అడగరుగా, ఫ్రీ. బాగా తిందాం. తిందామా సార్? అదే చెప్పేది, తిందామనే కదా. తిందాం సార్. మా ఆవిడ ఊరికి వెళ్ళే హడావుల్లో ఉంది. అదిలే. హడావుడేం లేకుండా మా ఆవిడ పెద్ద వంటేం బాగేం చేయదు. అది పెద్ద బాగోదు. అయ్యో సార్, వారంలో 6 రోజులు బయట తినేస్తా ఉంటా. పోలీసులకి అంతా ఫ్రీ సార్. ఫ్రీ. అవ్యా, షాపింగ్ అంటావు, గంటలు గంటలు లేట్ చేస్తావు. రా త్వరగా, నేను కారు వెయిట్ చేస్తుంటా. సరే. నువ్వు ఈరోజు దొరుకుతాయి రెడ్ హ్యాండెడ్గా. కావ్యా, త్వరగా రా, ఎంతసేపు? వీడు ఎక్కడున్నాడు అసలు? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. లిఫ్ట్ చేయరా. హలో, షాపింగ్కి వస్తున్నా, నువ్వు కూడా వచ్చే. ఇప్పుడు షాపింగ్ ఏంటి? రావా? సరే, వస్తాలే. వస్తున్నా. త్వరగా రా. ఓకే ఓకే, బాయ్. తొందరగా వచ్చేసాయి. బాయ్. వచ్చేస్తా. బాయ్. వస్తున్నా కదా, ఓ హారన్ కొడితే ఎలా? ఏంటిది, ఎంతసేపు అని రాదు? ఫోన్ కట్ చేస్తుందండి. హే హాయ్ రా, ఎంత లేట్ అయిందేంటి? ఏంటి వారు మా సడన్గా షాపింగ్?
ఏం మరి మీ ఫ్రెండ్ పెట్టింది? ఓ మేడం ప్రోగ్రామా? ఏంటి సైలెన్స్? మాతో మాట్లాడరా మేడం? ఒక్క నిమిషం రా, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను, కూర్చోండి. సరేరా, బయలుదేరే ముందు ఫోన్ చేస్తావేంటి? కొంచెం ముందు ఫోన్ చేయొచ్చు కదా. డోంట్ టాక్ టు మీ. అబ్బో, కాదు బంగారం, ప్లీజ్ బిహేవ్. కోపం వచ్చిందా? అబ్బా, నీ కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. అందుకే ఇలాగే పదరా. మీరు లోపలికి వెళ్ళండి, వస్తాను. ఊరా? మీరు పదండి, వచ్చేస్తాను. సరే, వాడు వస్తాడు కానీ మన అల్లం పద. నా పర్సు ఖాళీ, అర్థమైంది. నీకేం కావాలంటే తీసుకో బంగారం. మై హోనా? దీని రేట్ ఎంతో? బాగుంది కదా? అంత నచ్చిందా ఇది? ఇంకోటి తీసింది మళ్ళీ. ఇది వదిలే, రేట్ ఎక్కువ. ఇంకోటి తీయండి, ఇంకోటి తీ. అంటే అది పెద్ద బాగాలేదు. రేట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. గురువు గారు, రేట్ తక్కువలో ఏం లేవా? బంగారం కొంచెం కాస్ట్లీ చూపించమన్నాడు. ఇది కాదు, ఇందాక తీసి చూడు. ఇది డిజైన్ కొంచెం బాగాలేదు కదా. షాపింగ్ కని వచ్చి ఎలా కూర్చున్నాడు చూడు. ఇది ఓకే, ఇది ఓకే. ఇలావే ఆడనే కడతాడు బిల్లు. మీరు కానివ్వండి. వద్దు, నాకు అదే కావాలి. ఇది చూసావా, ఇది బాగుంది. నచ్చిందా? ఇది తీసుకుందాం. ఆ, అది కూడా తీసుకుందాం. నాకు చిన్న కాల్ వచ్చింది, నేను కింద కార్లో ఉంటాను, మీరు వచ్చేయండి. అమ్మ నా కొడుకు ఎస్కేప్ అయిపోయాడు. నేను అడ్డంగా దొరికిపోయాను. నేనున్నా కదా. మే హూనా? బంగారు, ఇక్కడ రేట్లు బాగా తక్కువ అనుకుంటాను. ఇంకెప్పుడు రావద్దా ఇక్కడికి? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? జోక్ చేసేలేవే. ఏంట్రా అలా వచ్చా మధ్యలోంచి? కావ్య ఎంత ఫీల్ అవుతుంది? ఆ బంగారు, నీకోసం షాపింగ్కి వెళ్ళాను, చీర కూడా కొన్నాను. అవునా? అయితే త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాను, ఓ 5 నిమిషాలు నీ ముందుట. ఓకే రే వర్మ, కారమ్మ. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్. ప్రేమగా శారీ కొన్నావు ఎప్పుడన్నా? వేణు చూడు, వాళ్ళ ఆవిడికి శారీ కొన్నాడు, నువ్వు ఉన్నావు. మాట్లాడరే. ఇందుకే నేను పెళ్లి చేసుకుంది. అంత చూసుకోలేని వాడు ఎందుకు చేసుకున్నావు? నువ్వు మాట్లాడు. వేలు చూపించుకో. నేను కోసి కారం పెట్టాలి. హలో రాము, చెప్పు. సైడ్ దగ్గర ఉన్నావా? నేను వస్తున్నా సైడ్ దగ్గర. సైడ్ దగ్గరకు వస్తున్నా, ఫోన్ పెట్టబాయ్. తోడు సలహా ఇచ్చు. ఈ కోపాలకి ఏం తక్కువ లేదు. నీకు
ప్రేమించడమే రాదు. ఏమి నటిస్తున్నావు? నేను పైకి వెళ్ళేసి వస్తాను. రాము, సార్ ఏంటి ప్రాబ్లం? ఒకసారి చూడండి సార్. హలో, కస్టమర్ వచ్చాడా? సార్ ఏంటి ఆ ఫ్రంట్ ఎలివేషన్ చేంజ్ చేయాలంతేనా? అంతే సార్. సరే పద చూద్దాం. ఈ ముందు స్ట్రక్చర్ అంతా ఈ సారా వేపేసి ఆ బ్యాక్ సైడ్ వేసేయండి. ఓకే సార్. నేను ఆ పిల్లర్ డిజైన్ ఇచ్చాను కదా, ఓకే సార్. దాని వరకు మార్చేద్దాం. సరిపోతుంది. ఓకే. కస్టమర్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు సార్. ఓకే, ఆయనతో నేను మాట్లాడతాను. సరేనా? సార్. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే. చెప్తూ ఉండు నీ పని. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడలేదు, సీరియస్గా ఉన్నావు? నీతోనే మాట్లాడేది, మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? నేను కామ్గా ఉంటే నీకేంటే ప్రాబ్లం? అంటే ఏంటి? ఏముంది, నీకు హ్యాపీగా ఉండాల్సిన ఉన్నారుగా. ఏంటో నువ్వు నీ బిహేవియర్ అర్థం కావు. నీకు అర్థం అవసరం అర్థం అయితే చాలే. నీతో మాట్లాడిన చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నిన్ను షాపింగ్ రమ్మన్నాను చూడు, నాది తప్పు. అదే, నేను షాపింగ్ రావడమే అడ్డం. అట్టా అలా నేను చెప్పానా? అన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు. మరి తమరికి ఎలా చెప్తే అర్థమవుతుందో? ఏయ్, కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా? ఊరికే చాలు. అవును, నేను మాట్లాడేదే నస. అదే నీ సుప్రజ మాట్లాడితే హాయిగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడి చెప్తున్నా. నేను మాట్లాడేదే ఎక్కువ, తమరు మాట్లాడేదేంటో నస అంట నస. తిరిగేటప్పుడు లవ్ చేసేటప్పుడు ఉండదు నస. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు నువ్వు? కొత్తగా ఏం చేయలేవులే. ఏం చేయగలను చూపిస్తాను. రాయిక, ఇక్కడ చేసిన ఆడవాడు చాలు. ఏ నీ ఫోన్ నా ఫోను. హలో, దీన్ని ఎందుకు ఇలా చేసావు? ఏంటి? వాట్? ఏంటి? ఎంతకాలంగా జరుగుతుంది ఇదంతా? దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాక అడుగుతున్నావా, లేక నాకు అర్థం కాకూడదని నటిస్తున్నావా? ఏమున్నా స్ట్రైట్ గా మాట్లాడితేనే బాగుంటుంది. నువ్వు చేసే కూడా స్ట్రైట్గా చేసుకుంటే బాగుండేది. నేను స్ట్రైట్ గా ఉన్నానో నువ్వు స్ట్రైట్ గా ఉన్నావో అర్థమవుతుంది. నిన్ను ఎంత ప్రేమించాను. హలో, యాక్టింగ్ ఆపుతావా? సుప్రజాని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. ఒసేయ్, నేనా తిరిగేది నువ్వా? అంటే నేను తిరుగుతున్నానా? నటించుకో. తిరిగింది నువ్వు, తిరిగి నా మీద నిందేస్తావే. తెలిసిందా? అంత ఈజీగానే సేవేంటి? అయినా అంత సింపుల్గా తీసుకునేదాన్ని ఎందుకే నటించావు? ఇప్పుడేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నేను అనుకోవాలి, నేను నీ లవ్ చేస్తున్నాను నువ్వు అనుకోవాలి, అంతేగా? సింపుల్. నా మ్యాటర్ నీకు అనవసరం, నీ మ్యాటర్ నాకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. ఇంకొకసారి తప్పుడు కూతురు కూసావో ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఎంత లవ్ చేశాను నిన్ను. ఎవ్వరూ లేని అనాథకి వాడు తోడనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి తలుచుకుంటే నేను కంట్రోల్. మిమ్మల్ని ఇద్దరిని నేను ఇక్కడ పెట్టుకున్నాను, కానీ మీరు నన్ను గుండెల మీద తన్నారు. నాకు మీ మీద ఉన్న ప్రేమ కొంచెం కోపం కరిగిపోతుంది, కానీ గుండె రగిలిపోతుంది. ఒక్కసారి ఇదంతా అబద్ధం అని చెప్పవే ప్లీజ్. అడుక్కుంటాను, సిగ్గులేదు? ఛీ, నేను వాడితోనే ఉంటాను, వాడితోనే పడుకుంటాను. ఇప్పుడేంటి? కావ్య, కావ్య, కావ్య. అయ్యో, కావ్య, కావ్య,
ఒక్కసారి లే కావ్య. కావ్య ప్లీజ్ ప్లీజ్ కావ్య. సారీ సారీ కావ్య. కావ్య 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 నీకు కావాలనుకోవట్లేదు కావ్య.